మనం రోజూ ఎన్నో పనుల్లో ఉంటాం. కెరీర్, డబ్బు, మన లక్ష్యాలు, వీటితో పాటు మనశ్శాంతి, ఆధ్యాత్మికత కోసం కూడా వెతుకుతూ ఉంటాం. చాలాసార్లు ఇవి రెండూ వేరువేరు దారులని అనుకుంటాం. కానీ అసలు విషయమేంటంటే, ఈ రెండిటినీ కలిపి ఒక అద్భుతమైన వారధి ఉంది. అదే దైవత్వం. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం చూసే ఈ భౌతిక ప్రపంచం, మనం అనుభూతి చెందే ఆధ్యాత్మిక ప్రపంచం, ఇవి నిజంగా వేర్వేరా? ఒకవేళ కాదనుకుంటే, ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులాంటివైతే మన జీవితాన్ని చూసే విధానమే మారిపోతుంది కదా. ఈ ఆలోచనే మన ఈ అన్వేషణకు పునాది. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఈ విశ్వాన్ని నడిపించే ఆ మహాశక్తి ఏంటో చూద్దాం. తర్వాత మనం వెళ్లే ఆధ్యాత్మిక దారులన్నీ ఒకే చోటకు ఎలా చేరతాయో అన్వేషిద్దాం. ఆ తర్వాత మన భౌతిక, ఆధ్యాత్మిక జీవితాల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చూద్దాం. చివరిగా ఆ మహాశక్తి మనలోనే ఉందని ఎలా తెలుసుకోవాలో మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెడదాం. మన మొదటి అంశం ఆ విశ్వశక్తి. ఇక్కడ మనం మొత్తం సృష్టికి మూల కారణమైన చైతన్యం గురించి మాట్లాడుతున్నాం. అంటే దేవతనో ఒక వ్యక్తిగానో రూపంగానో కాకుండా ఈ మొత్తం కాస్మోస్కు ఆధారమైన ఒక పరమ సత్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. యుగాలు గడిచిపోతున్నాయి, ప్రళయం వస్తోంది, శివుడు తాండవం చేస్తున్నాడు. ఈ మొత్తం బ్రహ్మాండమైన నాటకాన్ని, ఈ సృష్టి స్థితి లయలను నిశ్శబ్దంగా చూస్తూ ఉండే ఒక శాశ్వతమైన చైతన్యం, అదే అమ్మవారు. శ్లోకం 57 చెప్పేది ఇదే. ఆమె కేవలం సృష్టికర్త కాదు, ఈ మొత్తం లీలకు నిశ్చలమైన సాక్షి. ఆమె ఏ కర్మలోనూ ఉండదు, కేవలం స్వచ్ఛమైన ఎరుక. మనం చూసే ఈ ప్రపంచం, మన చుట్టూ ఉన్న మనుషులు, మన అనుభవాలు, ఇదంతా ఏంటి? శ్లోకం 54 దీన్ని మాయ అంటోంది. మాయ అంటే ఏదో లేనిది ఉన్నట్టు భ్రమించడం కాదు. ఇది ఒక దివ్యమైన ఆట. అమ్మవారు తానే సృష్టించుకున్న ఒక అద్భుతమైన వాస్తవికత. మనం కూడా ఆ ఆటలో భాగమే. ఇక్కడే అస్సలైన మ్యాజిక్ ఉంది. ఏ శక్తి అయితే ఈ మాయా అనే ఆటను సృష్టించి మనల్ని అందులో లీనమయ్యేలా చేస్తుందో, అదే శక్తి, అదే అమ్మవారు ఆ మాయను దాటి బయటకు రావడానికి దారి కూడా చూపిస్తుంది. అంటే సమస్య ఆమె, సమాధానం కూడా ఆమె. అద్భుతం కదా. సరే, ఈ విశ్వశక్తి గురించి మనకు అర్థమైంది. మరి ఇన్ని రకాల పూజలు, పద్ధతులు, ఆధ్యాత్మిక మార్గాలున్నాయి కదా, వీటన్నిటికీ మూలం ఒకటేనా? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఈ వాక్యం వినండి. ప్రతి మంత్రం దైవిక మాత యొక్క వ్యక్తీకరణ. ఎంత అద్భుతంగా ఉంది కదా. శ్లోకం 52లోని ఈ మాటల అంతరార్థం ఏంటంటే, మనం ఏ మంత్రం జపించినా, అది ఏ భాషలో ఉన్నా, ఏ దేవుడికి సంబంధించినా, దాని మూలంలో ఉన్న శక్తి, ఆ ప్రకంపన ఆ అమ్మవారిదే. చూడండి, మనకు 3 ప్రధాన మార్గాలు కనిపిస్తాయి. 1 మంత్రం అంటే పవిత్రమైన శబ్దం. 2 యంత్రం అంటే ఒక జ్యామితీయ రేఖాచిత్రం. 3 తంత్రం అంటే ఒక నిర్దిష్టమైన సాధనా విధానం. శ్లోకాలు 53, 56 ప్రకారం ఇవి చూడ్డానికి వేర్వేరుగా ఉన్నా ఒక పెద్ద కొండను ఎక్కడానికి ఉండే వేర్వేరు దారులాంటివి. ఏ దారిలో వెళ్ళినా చేరేది శిఖరానికే. ఆ శిఖరమే దివ్య చైతన్యం. ఓకే, ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన రోజువారీ జీవితానికి వద్దాం. మనకు కావలసిన డబ్బు, విజయం, అలాగే మనకు కావలసిన జ్ఞానం, మోక్షం, ఈ రెండిటినీ కలిపేది ఎవరు? ఆ వారధి ఏంటి? అదే మన తర్వాతి అంశం. శ్లోకం 55లోనే ఈ ఐడియా మన జీవితాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. అమ్మవారు ఒక చేత్తో మనకు కావాల్సిన భౌతిక సంపదను, విజయాన్ని ఇస్తుంది, మరో చేత్తో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. దీని అర్థమేంటంటే, ఈ రెండూ వేర్వేరు కావు. మనం లౌకిక జీవితంలో విజయవంతంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా కూడా ఎదగవచ్చు. ఈ రెండింటి మధ్య శత్రుత్వం లేదు. రెండూ ఆమె వరాలే. 64 కలలు. ఈ నంబర్ వినగానే మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తోంది. శ్లోకం 58 ప్రకారం పాటలు, నాట్యం, పెయింటింగ్, సైన్స్, ఇలా మానవుడికి తెలిసిన ప్రతి కళ, ప్రతి నైపుణ్యం, ప్రతి తెలివితేట అన్నీ ఆ దివ్యశక్తి స్వరూపాలే. అంటే మనలో ఉండే టాలెంట్ కూడా దైవాంశ సంభూతమే. కాబట్టి నిజమైన భక్తి అంటే అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం కాదు. నిజమైన భక్తి అంటే బ్యాలెన్స్ సాధించడం. మనం చేస్తున్న పనిలోనే, మన జీవితంలోనే ఆ దైవత్వాన్ని చూస్తూ
భౌతిక ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆధ్యాత్మిక చైతన్యంతో జీవించడం అదే అసలైన సామరస్యం. సరే, ఇంతసేపు విశ్వం గురించి, బయటి ప్రపంచం గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఆ ప్రయాణాన్ని మన లోపలికి తిప్పుదాం. ఆ మహాశక్తి ఎక్కడో లేదు, మన గుండెల్లోనే కొలువయ్యుంది. ఆ అంతర్గత దైవత్వాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. శ్లోకం 60లో ఒక అద్భుతమైన సత్యముంది. యథాపిండే తథా బ్రహ్మాండే. అంటే ఈ బ్రహ్మాండం ఏ సూత్రం మీద నడుస్తోందో మన శరీరం కూడా అదే సూత్రం మీద నడుస్తోంది. శ్రీచక్రంలాంటి విశ్వనమూనా ఏదైతే ఉందో అదే శక్తి కేంద్రం మన హృదయంలోనూ ఉంది. మనం ఈ విశ్వానికి ఒక చిన్న ప్రతిరూపం. శ్లోకం 59 అమ్మవారిని చంద్రుడితో పోలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే చంద్రుడు చల్లదనానికి, ప్రశాంతతకు చిహ్నం. మనసులోని గందరగోళాన్ని తగ్గించి స్పష్టమైన అంతర్దృష్టిని, లోతైన జ్ఞానాన్ని ఇచ్చే వెలుగు చంద్రుడిది. మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ దైవిక లక్షణాలు మనలో ప్రకాశిస్తాయి. సో అసలు పాయింట్ ఏంటంటే, మన లోపల ఉన్న ఆ దైవీక చైతన్యమే బయట ఉన్న కదలని ప్రతి ప్రాణిని నడిపిస్తోంది. చెట్టు, పుట్ట, మనిషి, జంతువు అన్నింటిలోనూ ఉన్నది ఆ ఒకే శక్తి. లోపల బయట అనే తేడా మన భ్రమ మాత్రమే. మొత్తంగా మనం ఏం తెలుసుకున్నామంటే, అమ్మవారు అంటే సర్వజ్ఞానానికి మూలం, అన్ని ఆధ్యాత్మిక మార్గాల వెనుక ఉన్న అసలైన శక్తి, ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపించే పాలకురాలు, అన్నింటికన్నా ముఖ్యంగా మన గుండెలో వెలిగే అత్యున్నత చైతన్యం. అన్నీ ఒకే దారంతో ముడిపడి ఉన్నాయి. ఈ విశ్లేషణ చివరిలో మనకోసం ఒక ప్రశ్న. మన రోజువారీ జీవితంలో, మనం చేసే పనిలో, మన సంబంధాలలో ఈ భౌతిక విజయానికి, ఆధ్యాత్మిక ఆనందానికి మధ్య వారధిని మనం ఎక్కడ గమనిస్తున్నాం? ఈ అద్భుతమైన బ్యాలెన్స్ను మన జీవితంలోకి ఎలా తీసుకురాగలం? దీని గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ అన్వేషణ ఎక్కడితో ముగియదు, నిజానికిప్పుడే మొదలవుతుంది.